కుంచెనపల్లి అరవింద హైస్కూల్లో స్కూల్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన వారితో శుక్రవారం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రిపోర్ట్. కుంచెనపల్లిలో అరవింద పాఠశాల పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థి ప్రతినిధుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రహమద్ బేగం, ఆర్టీఐ కమిషనర్, స్కూల్ పీపుల్ లీడర్ గా ఎన్నికైన వేదాంత యశస్విని చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, సమాజానికి సేవ చేయాలనే సంకల్పం అని పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ బి ఇంద్రాణి వివిధ శాఖలకు ఎన్నికైన విద్యార్థి ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డైరెక్టర్ అరవింద్, అకాడమిక్ కోఆర్డినేటర్ పద్మ, ప్రిన్సిపల్ బి ఇంద్రాణి కలిసి ముఖ్య అతిథిని సన్మానించారు. చివరిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిఎస్ రవిశంకర్ వందన సమర్పణ చేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తరగతి ఉపాధ్యాయులు, ఎన్నికల నిర్వహణ బృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా నేర్చుకుంటాను, చాలా ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రాణి మేడం ఈ ఇన్వైట్ చేసేందుకు, అండ్ ఆల్సో అరవింద్ గారు అండ్ మీ అందరికీ కూడా వన్స్ ఆఫ్ ఆల్ మళ్ళీ కూడా మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద లీడ్. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. వాట్ ఈస్ లీడర్షిప్? ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్. ఇలా ఉంటారు. లీడర్ అంటే ఎవరు? మనకి ఎవరైతే సహాయం చేస్తారో ఆ లీడర్నే నువ్వు ఎంచుకో. ఆ లీడర్ నువ్వే కావాలని ఎందుకు అనుకోలేదు? ఎందుకంటే ఇంకా నేను పెద్దవాడిని కాలేదు కాబట్టి. పెద్దవాడితో అయితే నువ్వు కూడా లేదా? అవును. నో 6th. అలాంటిది ఈ ఫస్ట్ మంత్లో జరిగే ఫస్ట్ అకేషన్కి మేడం మేము గెస్ట్గా ఇన్వైట్ చేసాం. వారికి కుదిరిన రోజే పెట్టుకున్నాం, డేట్ ఫిక్స్ చేసుకోలేదు. సో నిన్ననే చెప్పారు ఈరోజు వస్తారు మేడం అని. సో వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద ఆర్గనైజింగ్ కమిటీ, దోస్ హు మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ వెరీ క్విక్లీ. సో మేడం మాట్లాడతారు, కొంచెం మాట్లాడినా చాలా అర్థవంతంగా ఉంటుంది. వినడం నేర్చుకోవాలి మనం. సమ్ వాయిస్ ముందు ఇంట్రడక్షన్ అప్పుడు జాన్సన్ సార్ చాలా బాగా వివరించారు ఏంటి మనకు కావాల్సింది అని. ప్రతి ఒక్కరిలో ఒక లీడర్ ఉంటారు, ఆ లీడర్ని కనుక్కోవడానికి కూడా ఇది సమయం. అందుకని అందరూ వినాలి. వినడం అనే కళం అనుకుంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ టు us.